అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా న్యూస్కి స్వాగతం. అమృత్పాల్ సింగ్ సరికొత్త ఖలిస్తానీ ఉద్యమ నేత ఉన్నట్టుండి పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాడు. భారత సార్వభౌమత్వాన్నే సవాలు చేస్తున్నాడు. ప్రధాని, హోంమంత్రి వంటి వాళ్లకే బెదిరింపులు జారీ చేస్తున్నాడు. అసలు ఖలిస్తానీ ఉద్యమం కథాకమామిషి ఏంటో, ఈ అమృత్పాల్ సింగ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో, ఏం చేయనున్నాడో, ఏం చేయగలడో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖలిస్తానీ ఉద్యమం అనేది భారతదేశంలోని పంజాబ్ సిక్కుల స్వతంత్ర రాజ్య స్థాపనను కోరుతూ జరుగుతున్న ఓ వేర్పాటువాద ఉద్యమం. ఇది 1970వ దశకంలో భారతదేశంలో సిక్కులపైన వివక్ష, అణచివేత జరుగుతోంది అన్న కారణంగా ఉద్భవించింది. అయితే అనంతర కాలంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఖలిస్తానీ ఉద్యమం భారతదేశ ఐక్యతకు, సమగ్రతకు పెనుముప్పుగా పరిణమించింది. నిజానికి 1947 దేశ విభజన సమయంలోనే ఖలిస్తాన్ ఉద్యమం మూలాలున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో అంతర్భాగంగా ఉన్న సిక్కు సమాజం దేశ విభజనతో తాము మోసపోయినట్లుగా భావించడం మొదలైంది. ఎందుకంటే ఎక్కువగా సిక్కు జనాభా ఉన్న పంజాబ్లోని ఎక్కువ భూభాగం పాకిస్తాన్కు వెళ్ళగా మిగిలిన భాగం భారతదేశంలోనే ఉండిపోయింది. ఈ విభజన సిక్కు సమాజంలో అభద్రతా భావాన్ని, అపనమ్మకాన్ని కలిగించింది. ఆ అభద్రతా భావం, అనుమానం, అపనమ్మకం అసహనంగా మారి సిక్కులు 1970వ దశకంలో ప్రత్యేక సిక్కు రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ ఆయుధాలు చేపట్టేదాకా వెళ్ళింది. సిక్కు మత పవిత్ర పుణ్యక్షేత్రమైన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు తీవ్రవాదులను తరిమి కొట్టడానికి 1984లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో అమాయక పౌరులతో సహా వేలాది మంది సిక్కులు మరణించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కు సమాజంలో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైంది. దాని పర్యవసానంగా 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే హత్య చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ సంఘటన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రేరేపించింది. ఢిల్లీతో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని వేలాది మంది సిక్కులను కాంగ్రెస్ గూండాలు హత్య చేశారు. ఖలిస్తానీ ఉద్యమం అనేది ప్రారంభంలో ప్రత్యేక సిక్కు రాజ్యం కోసం శాంతియుత డిమాండ్. అయితే అనంతర కాలంలో ఇది తీవ్ర హింసాత్మకంగా మారింది. బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి మిలిటెంట్ గ్రూపులు పంజాబ్లోనూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తమ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలను మాత్రమే కాకుండా ప్రత్యేక సిక్కు రాజ్య ఆలోచనను వ్యతిరేకించిన హిందువులు, మితవాద సిక్కులతో సహా అనేక మంది అమాయక పౌరులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 1980, 1990 మధ్యకాలంలో తీవ్ర హింసాకాండ కొనసాగింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసింది. పంజాబ్లో తిరుగుబాటు నిరోధక చర్యలను ప్రారంభించిన భారత ప్రభుత్వం భారీగా స్పందించింది. సైనిక చర్య, రాజకీయ, ఆర్థిక సంస్కరణలతో ఖలిస్తానీ ఉద్యమాన్ని బలహీనపరిచింది. 2000వ దశకం ప్రారంభంలో ఖలిస్తానీ ఉద్యమం ప్రజాదరణను కోల్పోయింది. హింస తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఖలిస్తానీ ఉద్యమం పూర్తిగా అదృశ్యం కాలేదు. కొన్ని తీవ్రవాద గ్రూపులు ఇప్పటికీ ఉన్నాయి. ప్రత్యేక సిక్కు రాజ్య ఆలోచనను సమర్థిస్తూనే ఉన్నాయి. ఇతర దేశాల్లోని సిక్కు సంఘాల మద్దతు కోరుతూ ఈ గ్రూపులు తమ పోరాటాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాయి. ఏ వేర్పాటువాద ఉద్యమం అయినా దేశ సమైక్యతకు, సమగ్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. ఆ మధ్య జరిగిన రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర కాదనలేనిది. ఆ దేశ వ్యతిరేక హింసాత్మక ఉద్యమానికి మన దేశంలోని అరవింద్ కేజ్రీవాల్ లాంటి అరాచకవాదులతో పాటు దేశ విదేశాలలోని భారత వ్యతిరేక శక్తుల దన్ను లభించిందనేది బహిరంగ రహస్యం. ఖలిస్తానీ ఉద్యమం ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ఉద్యమానికి కొన్ని విదేశీ ప్రభుత్వాలు మరియు సంస్థలు మద్దతిచ్చాయి. ఇది భారతదేశానికి ఆయా దేశాలకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. దానికి తోడు ఇప్పుడు ఈ అరాచకవాది అమృత్పాల్ సింగ్ రాకతో పంజాబ్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
దానికి పంజాబ్లోని ఆప్ ప్రభుత్వ చేతగానితనం కూడా తోడైంది. నిజానికి ఏడాది క్రితం వరకు ఈ అమృత్పాల్ సింగ్ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కేవలం 12 నెలల్లోనే పంజాబ్ ప్రభుత్వానికి తను తలనొప్పిగా పరిణమించాడు. ఓ వ్యక్తి అరెస్టుతో పంజాబ్లోని అమృత్సర్ జిల్లా అజ్నాలా రణరంగంగా మారింది. ఏకంగా పోలీస్ స్టేషన్ విధ్వంసానికి దారితీసింది. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను అరెస్టు చేశారు. దీంతో వందల మంది పోలీస్ స్టేషన్ పైకి దాడికి దూసుకొచ్చారు. చివరికి పోలీసులే వెనక్కి తగ్గి లవ్ప్రీత్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2022 ఫిబ్రవరి వరకు అమృత్పాల్ ఎవరికీ తెలియని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆధునిక జీవన శైలిని అనుసరిస్తూ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. తన బంధువుల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో సహాయంగా పనిచేస్తూ దుబాయ్లో ఉండేవాడు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కానీ వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు యాక్టర్ దీప్ సిద్ధు మరణంతో అమృత్పాల్ జీవితమే మారిపోయింది. సిద్ధు అనుచరులకు మార్గదర్శకాలు ఇచ్చేవారు కరువైపోయారు. దీనిని అమృత్పాల్ తెలివిగా వాడుకున్నాడు. వారిస్ పంజాబ్ దేకు తానే నాయకుడిని ప్రకటించుకున్నాడు. తొలి రోజుల్లో సిద్ధు కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ అమృత్పాల్ మాత్రం పాపులర్ అయిపోయాడు. సాధారణంగా గురు పత్వంత్ పన్ను వంటి ఖలిస్తానీ మద్దతుదారులు విదేశాల్లోనూ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ అమృత్పాల్ ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్నే స్థావరంగా ఎంచుకున్నాడు. ఇది ఖలిస్తానీ సానుభూతి పరులను ఆకర్షించింది. కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలా శైలిలోనే అమృత్పాల్ కూడా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. యువతలో భారీ ఎత్తున ఖలిస్తానీ భావజాలం నింపి తన సంస్థను వేగంగా విస్తరించాడు. అతడి వస్త్రధారణ కూడా భింద్రన్వాలాను తలపిస్తుంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలుగా బతుకుతున్నారని ప్రచారం చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. చాలామంది అతడు మత ప్రచారం చేస్తున్నాడని భ్రమిస్తాడు. కానీ నిజానికి అమృత్పాల్ కారణంగా మతానికి చెడ్డ పేరు వస్తుందని, పాక్ ఐఎస్ఐ అజెండాను అతడు అనుసరిస్తున్నాడని పలువురు సిక్కు మేధావులే వాపోతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు సిక్కు గురువులు, నాయకులు అమృత్పాల్ను విమర్శించారు. చాలా సిక్కు మత సంస్థలు అతడి కార్యకలాపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అజనాలా ఘటనతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతడికి అధికార యంత్రాంగం అంటే ఏమాత్రం భయం లేదని ఈ ఘటనతో తేలిపోయింది. ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలపై అమృత్పాల్ తీవ్రంగా స్పందించాడు. అమిత్ షాకు కూడా ఇందిరాగాంధీ గతే పడుతుంది అని హెచ్చరించాడు. ఇప్పుడు అమిత్ షాకు కూడా అదే గతి పట్టిస్తామంటున్నాడు అమృత్పాల్. పంజాబ్లోని అజనాలా పోలీస్ స్టేషన్లో జరిగింది అసలు హింసే కాదని, అసలు హింస ముందుందని, ఖలిస్తాన్కు మద్దతుగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించాడు. అంతేకాదు తనను తాను భారతీయుడిగా భావించుకోవటం లేదని కూడా అమృత్పాల్ ఈ సందర్భంగా చెప్పాడు. ఖలిస్తానీ వేర్పాటువాదులకు పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి నిధులు అందుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కేవలం కొద్దిమంది సిక్కులు ఖలిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నంత మాత్రాన పంజాబ్ మొత్తం ఆ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నట్లు కాదని భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు. నిజానికి ఇది నిజం కూడా. పంజాబ్లో ఉన్న సిక్కులందరూ ఈ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతునివ్వడం లేదు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పంజాబ్లో ఉన్నటువంటి ఆప్ నాయకత్వంలాగా కాకుండా భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఖలిస్తానీ ఉద్యమాన్ని కట్టడి చేయడానికి 5 అంచెల వ్యూహంతో ముందుకు పోతోంది. మొదటిది ఖలిస్తానీ సంస్థలను నిషేధించడం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్తో సహా ఖలిస్తానీ ఉద్యమంతో సంబంధం ఉన్న అనేక సంస్థలను భారత ప్రభుత్వం నిషేధించింది. 2 ఖలిస్తానీ నాయకులను అరెస్టు చేయడం. హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు, వేర్పాటువాద భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు భారత అధికారులు అనేక మందిని ఖలిస్తానీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఖలిస్తానీ గ్రూపులు ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకుండా పంజాబ్లోనూ అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అదనపు భద్రతా బలగాలను కూడా మోహరించింది.
4 దౌత్యపరమైన ప్రయత్నాలు. విదేశాల్లో ఖలిస్తానీ గ్రూపులు చేస్తున్న దుష్ప్రచారం, వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్తానీ నాయకులు, కార్యకర్తలను పట్టి భారత్కు అప్పగించాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. 5 సిక్కు సంస్కృతిని ప్రోత్సహించడం. ఖలిస్తానీ ఉద్యమం యొక్క వేర్పాటువాద భావజాలాన్ని ఎదుర్కోవడానికి సిక్కు సంస్కృతిని, వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిక్కు సమాజం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి పంజాబ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఖలిస్తానీ ఉద్యమానికి జార్జ్ సారోస్ వంటి వారి మద్దతు, ఆర్థిక సహకారం కూడా ఉన్నదనే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా అది ఎలాంటి వేర్పాటువాదమైనా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దేశంలో నిత్య అశాంతికి, అలజడులకు కారణమైన అన్ని రకాల వేర్పాటువాదాలను ఎలాంటి మొహమాటానికి తావు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం రాజీ పడకుండా ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.